హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఈరోజు వెజిటేరియన్స్కి ఒక మంచి నోరూరించే రెసిపీ చూపిస్తాను. ఎందుకంటే వెజిటేరియన్స్కి ఎప్పుడు మాకు ఎక్కువ ఆప్షన్స్ లేవు అని ఫీల్ అవుతూ ఉంటారండి. నేను చాలామందిని గమనించాను. అసలు చాలా సింపుల్గా ఫాస్ట్గా మష్రూమ్స్తో ఇలా పులావ్ చేయండి. అస్సలు ఫ్లేవర్ ఉంటుందండి, అద్దిరిపోతుంది. అసలు ఈ ఫ్లేవర్ చూస్తుంటేనే ఇది నాన్ వెజ్జా అనిపించేలా ఉంటుంది తెలుసా. అసలు అంత బాగుంటుంది అనమాట. ఓన్లీ వెజిటబుల్స్తోనే కాకుండా ఇలా మష్రూమ్తో పులావ్ చేయండి, సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగా, ఒక స్టార్ పువ్వు, ఇలాచి యాడ్ చేసేసుకుందాం. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా ఇలా తుంపేసి యాడ్ చేసుకుందాం. ఇది ఇలా కొద్దిగా ఫ్రై అయింది కదా, కొద్దిగా షాజీరా యాడ్ చేసుకుందాం, లేదా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి చీలకలు యాడ్ చేసుకుందాం. స్పైసెస్ ఇలా పోపులో వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, పలావ్లో బాగుంటుంది. అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు కూడా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. టమోటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాము. టమోటా ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయిందండి, మంచి అరోమా వస్తుంది అప్పుడే. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, నా దగ్గర పుదీనా లేదు. అలాగే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ రైస్లోకి కొంచెం తక్కువగానే పడుతుంది. అలాగే మీ కారానికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ వేయించి దంచుకున్నటువంటి జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ ఈ మష్రూమ్స్కి బాగా పట్టేస్తాయి. 1 నిమిషం పాటు అలా మగ్గించుకుందాం. అంత బాగా మగ్గిపోయింది, చూసారా? అంత దగ్గరగా వచ్చేసింది కదా. ఇలా అంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 1.5 కప్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకుందాము. రైసు విరిగిపోకుండా స్లోగా కలుపుకోండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా, ఫటాఫట్గా. ఇలా కొంచెం ఇమ్ము పోయేంత వరకు అలా మగ్గించుకుంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది బాగా. ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు రైస్ అయితే 1.5 వాటర్ తీసుకోవాలి. మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1కి 2 వాటర్ యాడ్ చేసుకోండి. అంటే బియ్యాన్ని బట్టి, కొత్తవా పాతవా దాన్ని బట్టి కూడా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 2.25 కప్పు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 పించ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 పించ్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. పలావ్ అసలు గుమగుమలు ఆడిపోతుంది తెలుసా. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని 2 విజిల్ వేయించుకుందాం.
ఎప్పుడు కూడా ప్రెషర్ కుక్కర్లో పలావ్ చేసేటప్పుడు 2 విజిల్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు 3 అలా వేయించారనుకోండి మెత్తగా అయిపోతుంది. 2 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న వాటర్కి 2 విజిల్స్ వేయించుకోండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ప్రెషర్ పోయింది, వెంటనే కదిలించకుండా ఒక 5 నిమిషాల తర్వాత కలిపారనుకోండి మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత తీద్దాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చూసారండి ఇలా పొడి పొడిగా వస్తుంది మనకి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే. ఆహాహా, సర్వ్ చేసేసుకుందాం. సూపర్ అంటే సూపర్గా వచ్చింది అసలు. సర్వింగ్ చేసేసుకున్నాం. చూస్తుంటే ఎలా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. అన్నీ కలిపేసి అలా కుక్కర్లో మూత పెట్టేసామనుకోండి కేవలం 10 నిమిషాల్లో మనకి సూపర్ టేస్టీగా ఉన్నటువంటి మష్రూమ్ పలావ్ రెడీ అయిపోతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు, చాలా చాలా బాగుంటుంది. ఇంకా దీనికి వేరే గ్రేవీ ఏమీ అవసరం లేదు. ఇలా ఓన్లీ పెరుగు పచ్చడి తీసుకొని తింటే చాలు, సూపర్గా ఉంటుంది. బిర్యానీని మించిపోయింది, అంత సూపర్గా ఉంది అసలు. ఇలా వేడివేడిగా తింటుంటే అసలు అదిరిపోయింది. నిజంగా అంటే చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మష్రూమ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. వెజిటేరియన్కి చికెన్ బిర్యానీ చూస్తే నోరూరుతుంది కదా, మరి మష్రూమ్తో ఇలా పులావ్ చేసుకోండి, అదిరిపోతుంది అసలు. చికెన్ బిర్యానీని మించి ఉందండి ఈ పులావ్. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మీకు నచ్చిందా? చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కదా. వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.